గౌరీ 52వ భాగం. అక్కడ టేబుల్పై ఆయింట్మెంట్ కనిపించింది. విరక్తిగా ఒక నవ్వు నవ్వుకుని డోర్ మూసి అద్దం ముందు కూర్చుని గాయాలు ఒక్కొక్కటిపై ఆ మందు పూస్తూ ఉంది. వెనక్కి తిరిగి వచ్చిన అభినందన్ డోర్ కొట్టడంతో డోర్ తీసి మళ్ళీ వెళ్ళి కూర్చుని తన పని తను చేసుకుంటూ ఉంది. అది చూసిన అభినందన్, గుడ్, గాయాలన్నీ త్వరగా తగ్గించుకో. అయినా బయటకు కనిపించేవేమీ లేవు. ఇంత నిదానంగా ఉన్నావే, త్వరగా రూమ్ నీట్గా చెయ్యి. నేను బయటకు వెళ్తున్నాను. బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు తినడానికి ఏమీ ఉండకపోవచ్చు. అందుకే టిఫిన్ తీసుకొచ్చి పెడతా. బెట్టు చేయకుండా తిని నోరు మూసుకుని కుక్కిన పెన్లా పడుండు అంటూ వెళ్ళి తన తల్లి చేసిన టిఫిన్ని తిని నందిని కోసం ఓ ప్లేట్లో తీసుకుని వచ్చాడు. అది అక్కడ పెట్టి వాటర్ బాటిల్ పెట్టి, నేను గంటలో తిరిగి వస్తాను, రూమ్ మళ్ళీ ఇలా ఉండొద్దు అంటూ వెళ్ళిపోయాడు. ఆ ప్లేట్ వైపు చూసి తినాలనిపించలేదు. కానీ తనకు తనే చెప్పుకుంటూ, తినకపోతే ఎలా? ఇది నీ చివరి రోజైతే కాదు. ఈరోజు అతనిది కావచ్చు, కానీ నీకంటూ ఓ రోజు వస్తుంది. ఆ రోజు అతనికి తగిన బుద్ధి ఇచ్చేట్లుగా చేయాలంటే నువ్వు ఈరోజు సరిగా తిని ఉండాలి అనుకుని ప్లేట్ తీసుకుని టిఫిన్ తినేసి రూమ్ మొత్తం నీట్గా సర్ది పెట్టేసింది. సర్టిఫికేట్లు ఎక్కడ దాచుంటాడు? ఈ రూమ్లోనే ఎక్కడో ఒక దగ్గర పెట్టుంటాడు అనుకుని చుట్టూ చూసింది. ఎక్కడ ఏమీ కనిపించలేదు. ముందుగా నా సర్టిఫికేట్లు ఎక్కడున్నాయో త్వరగా వెతకాలి అని అనుకుంటున్న నందినికి అలా చుట్టూ చూస్తున్న సమయంలో అభినందన్ తిరిగొచ్చాడు. ఖాళీగా ఉన్న పళ్ళెం వైపు చూస్తూ, తినేసావన్నమాట. ఈ 2 రోజులు ఇంతే. నీకోసం నేను భోజనం గదిలోకే తీసుకుని వస్తాను అని అన్నాడు బెడ్పై కూర్చుని. చాలా అలసటగా ఉంది నందినికి. కాసేపు పడుకోవాలనిపించిన బెడ్పై అతను ఉండటంతో స్టడీ టేబుల్ దగ్గర ఉన్న చైర్లో కూర్చుంది. పడుకోవచ్చు, నేనేం నిన్ను తినను అని అన్నాడు అభినందన్. అదేమీ పట్టించుకోకుండా తన బుక్స్ తీసి ముందు పెట్టుకుంది. నవ్వేశాడు అభినందన్. చదువుతున్నావా ఎగ్జామ్కి? అసలు ఆ ఎగ్జామ్కి నేను అప్లై చేస్తే కదా అన్నాడు. అర్థం కానట్లు చూసింది నందిని. ఆ రోజంతా అప్లై చేస్తున్నట్లుగా చేసి నీ ముందు నటించాను. నువ్వేమో అప్లై చేశాను అనుకున్నావు, కానీ చివర్లో క్యాన్సిల్ చేశాను. నువ్వు ఇక కష్టపడి చదవాల్సిన పని లేదు అని అన్నాడు అభినందన్. అయినా నందిని అది పట్టించుకోకుండా మళ్ళీ పుస్తకం తెరిచి చదువుతూ ఉంది. నీ కర్మ అనుకుంటూ పడుకున్నాడు అభినందన్. సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చిన నందగోపాల్ ఇంటి తాళం బయట నుంచి తీస్తూ గ్లాస్ కింద పడిన చప్పుడు కావటంతో త్వరగా లోపలికి నడిచాడు. నీళ్ల గ్లాస్ అందుకోలేక కింద పడిపోయిన నరసింహాన్ని పైకి లేపి మంచంపై పడుకోబెట్టాడు. 2 ఏళ్ల క్రితం పక్షవాతం వచ్చింది నరసింహానికి. ఆ రోజును గుర్తు చేసుకున్నాడు నందగోపాల్. చిన్నప్పటి నుండి నందిని అంటే చాలా ఇష్టం ఉండేది నందగోపాల్కి. ఆ ఇష్టం ఎప్పుడు ప్రేమగా మారిపోయిందో కూడా తెలియదు. కానీ ఆ విషయాన్ని నందినికి చెప్పాలంటే చాలా భయం. దుడుకుగా ఉండే నందిని ఎక్కడ తను చెప్పే విషయాన్ని అపార్థం చేసుకుని ఉన్న స్నేహాన్ని కూడా వదిలేస్తుందో అనే భయం ఆ రోజు నందిని ముందు బయటపడలేదు. మౌనంగా మనసులోనే ఆరాధిస్తూ వచ్చాడు. పట్టుపరికిణిలోని నందిని రూపాన్ని మనసులో ముద్రించుకున్నాడు. ఇంటర్ వరకు కలిసే చదువుకున్న నందిని తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యాక వేరయ్యారు. కానీ ఫోన్లో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేవాడు నందినితో. నందిని ఎప్పుడు ఊరు వెళ్తున్నా అని చెప్పినా కూడా వెనకే తను కూడా వెళ్ళేవాడు. వచ్చింది నందిని కోసమే అయినా ఏదో కారణం చెప్పేవాడు. రోజు తన పక్కనే ఉండే నందిని నెలకు ఒక మారు కనపడుతుంటే ప్రాణం విలవిల్లాడిపోయేది. మళ్ళీ నందినిని కలిసే రోజు కోసం ఎంతగానో ఎదురు చూసేవాడు. ఆ రోజు కూడా అలాగే నందిని ఊరు వెళ్తున్నా అని చెప్పటంతో నందిని కోసమే, తనని చూడటం కోసమే బయలుదేరి వచ్చాడు. కానీ తన తండ్రిని సున్నం బొట్లతో గాడిదపై ఊరేగిస్తూ ఉంటే చూసి భరించలేకపోయాడు. దానికి కారణం నందిని తల్లి గౌరీ అని తెలుసుకున్నా ఆవిడపై కోపంగా ఉన్నా కూడా ఆ రోజు చీదరింపుగా చూసిన నందిని చూపులను భరించలేకపోయాడు నందగోపాల్. తన తండ్రి మంచివాడు కాదు, తెలుసు తనకి. తన తల్లిని కూడా ఎన్నోసార్లు బాధ పెట్టాడు. ఏదైనా చేయకూడని పని చేసినప్పుడు పోలీసులకు అప్పగించాల్సింది పోయి అనాగరికంగా ఊరందరి ముందు ఇలా అవమానించటం, ఊరు నుంచి వెలేయటం తట్టుకోలేకపోయాడు. కన్న తండ్రి కాబట్టి అతనికి చేయూతని అందించాల్సిన బాధ్యత తనపై ఉంది. అలాగే ఆ రోజు తన తండ్రి కోసం వెళ్తే ఏ తప్పు చేయని తనని ఆ ఊరు వాళ్ళు చూసిన చూపులు ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు. అందరి సంగతి పక్కన పెడితే ముఖ్యంగా నందిని ఎంతగా ప్రేమించాడు తనని, తనే ప్రాణం అనుకున్నాడు. అలాంటిది తన తప్పు ఏమీ లేకపోయినా అసహ్యమైన చూపిని భరించలేకపోయాడు. ఆ రోజు నిర్ణయించుకున్నాడు, ఇంకెప్పుడు నందిని కళ్ళలో పడద్దు అని. తెలియని కోపంతో తండ్రిని తీసుకుని ఆ ఊరు వదిలి తను చదువుకుంటున్న దగ్గరే ఓ 2 గదులు కిరాయికి తీసుకున్నాడు.
అప్పుడే నరసింహానికి కూడా పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయాయి. తల్లి తోడు లేదు. ఊరు నుంచి వెలేయటంతో బంధువులెవరూ సహకరించలేదు. ఏదో పాపాత్మలను చూసినట్లుగా చూశారు. 20 ఏళ్లు కూడా నిండని నందగోపాల్ నరకాన్ని చూశాడు. ఇంట్లో ఉన్న తల్లి నగలు అమ్మేసి తండ్రికి వైద్యం చేయించాడు. నెల రోజుల పాటు కాలేజీకి వెళ్లకుండా తండ్రికి సేవలు చేస్తూ ఉండిపోయాడు. తమ పొలానికి వచ్చే కౌలు డబ్బులు నెల నెలా సర్పంచ్ని తండ్రి ఖాతాలో వేస్తుండేవాడు. ఆ డబ్బులతో ఇంటిని నడుపుతూ తండ్రిని చూసుకుంటూ కాలేజీకి వెళ్ళి వచ్చేవాడు నందగోపాల్. డిగ్రీ పూర్తయిపోయింది. బ్యాంక్ ఉద్యోగం కోసం అప్లై చేసి రాశాడు. 6 నెలలు గడిచిపోయింది. అది వస్తుంది అన్న నమ్మకం తనది. పూట గడవటం కోసం చిన్న స్కూల్లో ఉద్యోగం చేస్తూ తండ్రిని చూసుకుంటూ ఉన్నాడు. ఉదయం వంట చేసి తండ్రికి తినిపించి అతన్ని మంచంపై పడుకోబెట్టి పక్కనే మంచినీళ్లు పెట్టి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి తండ్రికి అన్నం పెట్టి తను కూడా తిని తిరిగి వెళ్ళేవాడు. అలా తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చిన నందగోపాల్కి గ్లాస్ కింద పడిన శబ్దం రావడంతో పరుగున తండ్రి దగ్గరకు వెళ్ళాడు. చేసిన పాపాలకి మరో జన్మలో శిక్ష ఉంటుంది అనగా విన్నాడు. కానీ ఆ జన్మలో చేసిన పాపానికి అదే జన్మలో శిక్ష అనుభవించే తన తండ్రిని కళ్ళారా చూస్తున్నాడు నందగోపాల్. ఎప్పుడెప్పుడు చావు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. కొడుకు అంతలా కష్టపడటం కొడుకుకు భారమై కొడుకును బాధ పెడుతున్నందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు నరసింహం. ఎప్పుడెప్పుడు చావు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. కొడుకు అంతలా కష్టపడటం చూడలేక పొలం అమ్ముకుంటే బాగుండు అని అనిపించినా ఆ విషయం కూడా కొడుకుకి చెప్పలేకపోయేవాడు. నందగోపాల్ ఎప్పుడు తనకు దగ్గరగా వచ్చినా ప ప అని ఏదో చెప్పాలని ప్రయత్నించేవాడు. అతని ఉద్దేశం పొలం అమ్మి సంతోషంగా ఉండమని. కానీ అదేమీ అర్థం కాలేదు నందగోపాల్కి. తనకి జాబ్ వస్తే తన కష్టాలన్నీ తీరిపోతాయని ఎదురు చూస్తున్నాడు. రాత్రి నుంచి చాలా దిగులుగా ఉంది నందగోపాల్కి. కారణం, రాత్రి తనకు నిద్రలో వచ్చిన కల. దూరంగా ఉన్నా కూడా ప్రతి క్షణం తన కళ్ళ ముందే ఉండే నందిని మొదటిసారిగా కళ్ళు మూసుకుని నిద్రపోయాక కనురెప్పల చాటున కనిపించింది. ఎంతో హుందాగా గర్వంగా కనిపించే నందిని కళ్ళు మొదటిసారిగా దీనంగా కనిపించాయి. ఆ కళ్ళలో ఎన్నో ప్రశ్నలు, నన్నెందుకు వదిలి వెళ్ళిపోయావు అని అడుగుతున్నట్లుగా అనిపించింది. ఉలిక్కిపడి నిద్రలేచి కూర్చున్నాడు. అప్పటి నుండి నందిని కోసం చాలా దిగులుగా ఉంది. ఏనాడు కలలో కనిపించిన నందిని ఈరోజు కనిపించిందంటే దానికి కారణం ఏమిటో అర్థం కాలేదు. నందినికి ఏమైనా అయిందా? అందుకే నా కలలో ఇలా కనిపించిందా అని దిగులుగా ఆలోచిస్తూనే ఉన్నాడు రాత్రి నుంచి. ఒక్కచోట కాలు నిలవటం లేదు. ఏ పనిపై మనసు నిమగ్నం చేయలేకపోతున్నాడు. నందిని క్షేమంగా ఉంది అని తన గురించి సమాచారం తెలిస్తే కానీ తన మనసు కుదుటపడేలా లేదు. ఎలాగైనా నందిని గురించి తెలుసుకోవాలి అని అనుకున్నాడు. కొంతకాలం క్రితం సర్పంచ్కి ఫోన్ చేసిన విషయం గుర్తుకొచ్చింది. మీ నాన్న ఉండగానే పొలం మీ పేరు మీద చేయించుకుంటే మీకు సులువుగా ఉంటుంది. ఎప్పటికైనా ఆ పొలం నీకే కదా దక్కాల్సింది. అదేదో ఇప్పుడే చేయించుకోవాలి అని అన్నాడు ఆ రోజు సర్పంచ్. కానీ అది ఎందుకో నచ్చలేదు నందగోపాల్కి. అలా ఆ పొలం విషయం తలుచుకోగానే తండ్రి ఎప్పుడు పా పా అనే విషయం గుర్తుకొచ్చింది. ఒకవేళ తండ్రి ఆ పొలం గురించి మాట్లాడుతున్నాడేమో అనిపించి తండ్రి దగ్గరకు వెళ్ళి, నువ్వెప్పుడు ఏదో చెప్పాలి అని ప్రయత్నిస్తున్నావు కదా నాన్న, అది మన పొలం గురించా అని అడిగాడు. అవునన్నట్లుగా తల ఊపాడు నరసింహం. ఆ పొలం నా పేరు మీద చేయించుకోవాలి అన్నది నీ కోరికనా అని అడిగాడు మళ్ళీ. అమ్ముకొని తన కొడుకు కష్టాలు తీర్చుకోవాలి అనేది నరసింహం కోరిక అయినా ఆ మాట చెప్పలేడు కనుక కొడుకు పేరు మీద ఉంటే కష్టం వచ్చినప్పుడు తనే అమ్ముకుంటాడు అనే ఉద్దేశంతో అవును అన్నట్లుగా మళ్ళీ తల ఊపాడు నరసింహం. ఆలోచనలో పడ్డాడు నందగోపాల్. సర్పంచ్ అదే విషయం చెప్పాడు. తండ్రి కూడా అదే కోరుకుంటున్నాడు. ఈ పని మీద ఊరెళ్తే నందిని గురించి ఏమైనా తెలిసే అవకాశం ఉంది. నా మనసు కూడా కుదుట పడుతుంది అని అనుకున్నాడు. సరే నాన్న, రేపే వెళ్ళి ఆ పని చూస్తాను అని అన్నాడు నందగోపాల్. ప్రశాంతంగా కళ్ళార్పాడు నరసింహం. మరుసటి రోజు తండ్రికి కావాల్సినవన్నీ సమకూర్చి స్కూల్కి సెలవు పెట్టి తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు నందగోపాల్. బస్సులో వెళ్తూ ఉంటే పాత జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు కదిలాడాయి. నందిని తను ఇద్దరూ కలిసి సైకిల్పై పక్కనే ఉన్న ఊరికి చదువు కోసం వెళ్లే రోజుల్లో క్షణం కూడా వదలకుండా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు. అరగంట వెళ్ళినా కూడా 6 సెకండ్లలా అనిపించేది నందగోపాల్కి. ఆ దారిలో వెళ్తూ ఉంటే ఓ దగ్గర చిమచింత బుగ్గల చెట్టు కనిపించింది. అవి అంటే నందినికి చాలా ఇష్టం. రోజు వస్తూ పోతూ ఆ చెట్టు దగ్గర ఆగేవాళ్ళు. ఇద్దరు కలిసి రాయితో కొన్ని కొట్టుకుని సైకిల్ దిగి తింటూ నడుస్తూ వెళ్ళేవాళ్ళు. నీకెందుకు నందిని, నేను కొట్టిస్తాగా అంటే, ఏ నువ్వు కొడుతుంటే నేను ఖాళీగా చేతకాని దానిలాగా చూస్తూ కూర్చోవాలా? నీలా నాకు వచ్చు అంటూ ప్రతి దాంట్లో పోటీ పడేది.
ఇద్దరూ కలిసి సైకిల్పై వెళ్తున్నప్పుడు నువ్వా నేనా ముందన్నట్లుగా వెళ్తూ ఉండేవారు. ఎప్పుడు తనే గెలిచేది. ఆడపిల్లనని తక్కువగా అంచనా వేస్తున్నావా? నీకంటే నేనే ఎందులో తక్కువ కాదు గుర్తుపెట్టుకో అని మాటి మాటికి గుర్తు చేసేది. డిగ్రీలో చేరిన తర్వాత కూడా నీకేదైనా ఇబ్బందిగా ఉంటే ఎవరినైనా నిన్ను ఏడిపిస్తే నాకు చెప్పు అని చెప్పిన నందగోపాల్తో అవసరం లేదులే, నీకే ఏదైనా ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పు, నేనే వస్తాను కాలేజీకి, నా గురించి తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నావు అంటూ తిట్టేది నందిని. తను మనసారా ప్రేమించిన నందిని ఎంత ధైర్యవంతురాలు. అసలు ఆడపిల్లల్లో అలాంటి వాళ్ళని చూసిందే లేదు. తన స్నేహాన్ని తనని ఎప్పటికీ వదులుకోకుండా ఉండాలంటే తన ప్రేమను నందినికి చెప్పి ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి అని అనుకునేవాడు. కానీ అనుకోని సంఘటన వాళ్ళిద్దరినీ దూరం చేసింది. అవన్నీ తలుచుకుంటూ ఊరు రావటంతో దిగాడు బస్సుని. ఊరి చివరన చింత చెట్టుకి ఉన్న ఉయ్యాల నందినిని తనని అక్కడ సజీవంగా తన కళ్ళకు చూపించింది. నందినికి సైకిల్ నేర్పించిన ఆ రోడ్డు ఒక్కడవే వచ్చావే, నీ స్నేహం ఎక్కడా అని వెక్కిరిస్తున్నట్లుగా అనిపించింది. నందిని కలిస్తే బాగుండు, మళ్ళీ తనతో మాట్లాడే అవకాశం దొరికితే బాగుండు, ఈసారి నా మనసులోని ప్రేమను ఎలాగైనా చెప్పేస్తాను అని అనుకుని మళ్ళీ తన పిచ్చి ఆలోచనకి నవ్వుకున్నాడు. తన తండ్రికి ఆమె తల్లికి అంతగా విభేదాలు తలెత్తినప్పుడు తామిద్దరం కలిసే ఆస్కారం ఎక్కడ ఉంది? తనది పిచ్చి ఆలోచన కాకపోతే అని అనుకుని ముందుకు నడిచాడు. నేరుగా వెళ్ళి సర్పంచ్ని కలిశాడు. ఆ ఊర్లో పొలాలు అమ్మాలి అన్నా, ఒకరి పేరు నుంచి ఇంకొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ జరగాలి అన్నా ఆ ఊరు సర్పంచ్ ద్వారానే జరుగుతాయి. కావలసిన అన్ని కాగితాలు ఆయనకి ఇస్తే ఆయన రిజిస్ట్రేషన్కి ఏర్పాటు చేసి ఆ రోజు పిలిపిస్తాడు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా, తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య గొడవలు జరగకుండా, అన్నదమ్ముల మధ్య గొడవలు జరగకుండా ఆ ఊరిలో కట్టుబాటు పెట్టుకున్నారు. నందిని గురించి తెలుసుకోవచ్చు అనే ఆశతో ఆ ఊరికైతే వచ్చాడు. కానీ నందిని గురించి ఎవరిని అడగాలో ఏమీ అర్థం కాలేదు. సర్పంచ్ దగ్గర పని అయ్యాక వెనక్కి తిరిగి బయలుదేరాడు. ఒకసారి గౌరీ ఇంటి ముందు నుంచి వెళ్తే నందిని ఏమైనా కనిపిస్తుందేమో అనిపించింది. కానీ ఎవరైనా చూసి గుర్తుపెడితే, వచ్చిన పని సర్పంచ్ని కలవటానికైతే ఇక్కడ ఏం పని అని ఎవరైనా అడిగితే, మళ్ళీ లేనిపోనివి నందిని మీద ఎవరైనా పుట్టిస్తే, లేదంటే నందిని తల్లి తనని చూస్తే ఎటుపోయి ఎటు వస్తుందో తెలియదు. ఎవరైనా నందినికి తనకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే బావుండు అని అనుకుని చిన్నగా అడుగు వేస్తూ ఉన్నాడు. త్వరగా పని ముగించుకుని ఇంటికి వెళ్ళాలని రాలేదు తను. కేవలం నందిని గురించి ఏమైనా సమాచారం తెలుస్తుంది అనే ఆశతో మాత్రమే ఏదో ఓ కారణాన్ని కల్పించుకుని వచ్చాడు. కానీ ఆశ ఫలించేలాగా లేదు. నందిని కోసం ఆ ఊరు వచ్చిన నందగోపాల్కి నందిని గురించిన సమాచారం తెలుస్తుందా? నందినికి పెళ్లి జరిగిన విషయం తెలుసుకోగలుగుతాడా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.